వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. మార్చ్ 30 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని చెప్పింది. అదేవిధంగా నక్సలిజం దాదాపు అంతమైపోయింది. ఇప్పుడు భారతదేశంలోని మావోయిస్టు నెట్వర్క్ కు భద్రతా దళాలు భారీ షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. ఇక సిపిఐ అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పోలిట్ బ్యూరో సభ్యుడు, ₹1 కోటి పైగా రివార్డు ఉన్న అగ్రనేత మిసిర్ బెస్రాను జార్ఖండ్ పోలీసులు, సిఆర్పిఎఫ్ మరియు నిఘా వర్గాలు సంయుక్త ఆపరేషన్లో అరెస్ట్ చేశాయి. ధన్బాద్, గిరిడి సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక నిఘా ఆపరేషన్ మిసిర్ బెస్రాను ఆయన 3 ప్రధాన అనుచరులతో సహా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. మిసిర్ బెస్రాపై జార్ఖండ్ ప్రభుత్వం కోటి రివార్డును ప్రకటించగా ఒడిశా ప్రభుత్వం కూడా ₹1,20,00,000 రివార్డునుంచింది. భాస్కర్, సునీర్బల్, సాగర్ వంటి పేర్లతో పిలువబడే భైస్రా 2007లో ఒకసారి అరెస్ట్ అయి 2009లో బీహార్లోని లఖీసరాయ్ కోర్టుపై దాడి ఘటనలో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాలుగా పరారీలో ఉన్నాడు. జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భద్రతా దళాలపై దాడులు, ఐఈడీ పేలుళ్లు, హత్యలు, చందాల వసూళ్లకు సంబంధించి ఈయనపై 150కి పైగా తీవ్రమైన నేరారోపణ కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల 16 మంది మావోయిస్టులు లోక్సభ మరియు రాష్ట్ర పోలీసుల సమక్షంలో లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. వాళ్ళు లొంగిపోయిన కొద్ది గంటల్లోనే ఈ కీలక నేత అరెస్ట్ కావడం, రెడ్ కారిడార్లో మావోయిస్టుల ఉనికిని తుడిచిపెట్టడంలో భద్రతా దళాలకు లభించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.